నమస్తే, నేను మిర్ద్రా. మీరు చూస్తున్నారు ఏఎంఆ న్యూస్. కర్నూలు జిల్లా ఎంజీఓ నియోజకవర్గం మండల కేంద్రమైన గోనియండలోని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే 69వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదివారం మండల కేంద్రమైన గోనియండలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో 69వ వార్షికోత్సవం సందర్భంగా సీనియర్ పాత్రికేయులు ఏపీయూడబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు పి మధు, జి కిరణ్ కుమార్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే తాలూకా ఉపాధ్యక్షులు కట్టుబడి ఖలీల్, కార్యవర్గ సభ్యులు షఫీ, మండలాధ్యక్షులు నగిరి అక్బర్వలి, ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, సీనియర్ పాత్రికేయులు అనీఫ్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే సంఘం పుట్టి 68 సంవత్సరాలు పూర్తి చేసుకొని 69వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని అన్నారు. ఈ సంఘం ద్వారా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. కావున రేపు రాబోయే రోజుల్లో ప్రతి విలేకరికి 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి, అలాగే ప్రతి విలేకరికి అకడేషన్లు, ప్రతి విలేకరికి హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం గోనియండ్ల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర రోగులకు పాలు, పండ్లు, బెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మన్సూర్, రుద్ర, కడియాల వెంకటేశ్వర్లు, శేఖర్, గజేంద్రారెడ్డి మరియు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీజేడబ్ల్యూ పుట్టి 69 సంవత్సరాల్లోకి అడుగుపెట్టింది. అందులో గోనియండ్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ఏపీజేడబ్ల్యూ మన జెండాను ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే రేపు రాబోయే రోజుల్లో విలేకరుల సమస్యలు కూడా ముందుండి సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని, అలాగే మనకి ముఖ్య సమస్యలు వచ్చేసి ప్రతి విలేకరికి 3 సెంట్లు ఇచ్చి ఇల్లు నిర్మించాలని ఒకటి, రెండోది వచ్చేసి మనకు అకడేషన్ కార్డు కూడా రెన్యువల్ చేయాలి, మూడోది వచ్చేసి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కేటాయించాలని మన తాలూకా కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ కూడా ప్రతిపాదనలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచారు. వారు కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించారు. అందుకే మేము ఏమైనా సమస్యలుంటే ఇక ముందు పోరాడతామని ఈ సభాముఖ తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా తోటి విలేకరులు, మా యూనియన్ సభ్యుల అందరికీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఏపీడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక నయార పెట్రోల్ బంక్ దగ్గర ఏపీడబ్ల్యూజే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల యొక్క పలు సమస్యలను మన అధ్యక్షుల వారు చెప్పారు. ముఖ్యంగా జర్నలిస్టులకి 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించడం ఒకటి, హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి, తర్వాత ముఖ్యంగా ఐక్యత అనేది ఒకటి, ఈ మూడులో మనం విలేకరులుగా మన ఉండి ఐక్యతగా ఉండి ఈ సమస్యలను సాధించుకోవడానికి ముందుండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.